మాటే ప్రజలకు వరమై కష్టాలే తీర్చగ కదిలిన సేవకుడే సాహసమై గుణమై ఎదిగే జీవితమై చరితగా మలిచే తోడంటూ జనులను నడిపిన నాయకుడే అందరి మనిషై నడిచేవాడు నిత్యం సమాజహితుడు సామాన్యుడిగా పుట్టిన ఇతడే స్ఫూర్తిగా ఎదిగాడు గుండె బలమే తన నిండు బలకమై ఎదిగిన కరుడితడు నిత్యం అభివృద్ధిని కోరే అలసిపోని చైతన్యపు ద్వారా అండదండగా కదిలే నేత ఎదరడమ్మ ఎదురొస్తే దూత చెదిరిపోని ధైర్యానికి కోట. ఈరోజు చెల్లిట్టు గ్రామంలో 150 మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మరి వీరంతా కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేసిన విధానం తప్పు, అటువంటి పెద్ద మనిషి తప్పు చేసే అవకాశం లేదు. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది, అటువంటి పార్టీలో మేము ఉన్నామని చెప్పి బయటికి రావడం జరిగింది. వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి కడిగిన ముచ్చుల్లా బయటకు వస్తారు. ఈ రోజు మరి చందుర్తి గ్రామంలో కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేశాం, అన్ని రోడ్లు వేసాం, అన్ని రకాల ఫెసిలిటీస్ చందుర్తి గ్రామంలో ఇచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు కలిపారు కాబట్టి వాళ్ళ యొక్క మద్దతు కూడా తీసుకుని పనిచేయాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి కడిగిన ముచ్చుల్లాగా రేపు సోమవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు నుంచి బయటకు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.